అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండెను. చివరికి ఫైనల్గా వచ్చే మెసేజ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి యొక్క ఇంట్లో నమ్మకం ఉన్నాడట. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టని ఎడలనే మనమే ఆయన ఇల్లు. మనం దేవుని ఇల్లుగా మనం మారాలంటే షరతులు ఏంటంటే చూడండి, ఆయనట ధైర్యం ఉండాలి మనకి. రెండవది నిరీక్షణ వలన ఉత్సాహం. తప్పకుండా దేవుడు వస్తాడు. ఆ టైం వరకు నమ్మకంగా మనం బ్రతకాలా, పరలోకానికి మనం వెళ్ళాలా. ఈ లోకం అశాశ్వతం కాబట్టి మహా ఉంటే 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు చెప్తున్నాడు కనుక మనం ఎదుర్కోవాలని చెప్పేసి నమ్మకంగా మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, లోక సంబంధ జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంత ధన్యకరమైన మాట అండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నమ్మకంగా ఉన్నారా? మీరు కుటుంబంలో ఒకరికొకరు నమ్మకంగా బ్రతుకుతున్నారా? మీ పిల్లలు మీకు నమ్మకంగా ఉన్నారా? మీరు కలిసి ప్రార్థిస్తున్నారా? మీరు కలిసి జీవిస్తున్నారా? అందుకే ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది, ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అండి. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కలిసి ఉండేటువంటి జీవితం, ప్రార్థనకి కూడుకుని రావాలా, అలాగే సహవాసం కలిగి ఉండాలి. సంఘ కూడికల్లో మనం చురుగ్గా పాల్గొంటూ ఉండాలా. బైబిల్ సెలవిస్తుంది, సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయొచ్చు, ఒకరికొకరు పురుకొల్పుచు హెచ్చరించుకొనొచ్చు, మరి ఎక్కువగా అలాగున చేయదమని చెప్పి అంటాడు. కానీ దినములు చెడ్డవి కనుక సమయమును పోనివద్దండి అని రాస్తూ ఆ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక రాకడ గుర్తులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు కనుక మన నమ్మకత్వాన్ని తుదమట్టుకు కొనసాగించాలి. అందుకే అంటాడు మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 12-13 వచనాలు మీరు చూసినట్టయితే, అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును అని అంటూ హెబ్రీ పత్రికలో విశ్వాసుల జాబితాలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జాబితాలు మీరు ఆయన ఉటంకిస్తూ అంటాడు, వారు వాగ్దానము ఫలము ఇంకనూ పొందకపోయినప్పటికీ వారు భూమి మీద తాము యాత్రికులను పరదేశులను ఉన్నామని గ్రహించి వారు విశ్వాసం గలవారై మృత్యు నొందిరి అంటాడు. చచ్చిపోయే వరకు కూడా విశ్వాసం కోల్పోలేదు, నమ్మకం కోల్పోలేదు, వాళ్ళ యొక్క నిరీక్షణ కోల్పోలేదు. కనుక ఆ రీతిగా బ్రతకాలని హెబ్రీ పత్రిక మనకి సెలవిస్తోంది. కాబట్టి దేవునికి కుటుంబంలో మనం ఉండాలంటే మనకు అదే విశ్వాసం ఉండాలా, అదే నమ్మకత్వం ఉండాలా, దేవుని భయభక్తులు కలిగి ఉండాలా. మన కుటుంబాలుగా మన వ్యక్తిగత జీవితాల్లో మనం ప్రార్థన సహవాసం మందిరానికి రావాలా, ప్రార్థనలో పాల్గొవాలా, ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలా, ఉదయం లేచి మనం ప్రార్థించుకోవాలా, సాయంత్రం గృహ కొడుకులో మనం ప్రార్థన చేసుకోవాలా, అలాగే సంఘ కొడుకులో మనం చురుగ్గా పాల్గొంటూ రావాలా. వారు ఒకరినొకరు సంతోషంగా అన్యోన్యంగా కలిసి ఉండాలా. ఎందుకంటే మీరు అన్యోన్యంగా లేకపోతే క్రీస్తు రక్తంలో కడగబడనట్టే అని చెప్పేసి 1వ యోహాను 1:7 మాట్లాడుతుంది. కనుక మనం ఇంకనూ రక్షించబడకపోతే రక్షణలోకి రావాలని ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అండి. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవుడు అండి. ఆయన దేవుని కుమారుడు అండి. ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం, నీ పక్షంగా, నా పక్షంగా ఆయన అవమానాలకి లోనయ్యాడు, గురయ్యాడు. ఆయన దెబ్బలు తిన్నాడు, కొట్టబడ్డాడు, ఆయన జుట్టు పెరికారు, ముళ్ళ కిరీటం పెట్టారు, నువ్వు దేవుడు అని చెప్పి అపహాస్యం చేశారు, ఆయన రక్తం కారెట్లు కొట్టారు. కానీ ఆయన ఒక్క మాట మాట్లాడలేదండి. ఆయన అంటాడు, ఎందుకంటే తండ్రికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, తండ్రికి లెక్క చెప్పాలి కాబట్టి ఎక్కడ తిరుగుబాటు మాత్రం చేయలేదండి. తిరుగుబాటు చేయ వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పేసి ఆ తండ్రి యొక్క నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. చివరి వరకు ఆయన ఎంతో భయభక్తులు కలిగి మరణ పర్యంతం మందికి అంటాడు, మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత వహించిన వాడై తను తాను తగ్గించుకొని చెప్పి రాస్తాడు. కాబట్టి అండి, ఇటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇంకా రక్షించబడకపోతే, ఇంకా మారు మనసు లేకపోతే, ఇంకా ఈశ్వరుని ఎరగకపోతే, ఎవరైతే వాక్యం వింటున్నారో మీ సహోదరి సోదరులు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ భాష, ఏ మతము, ఏ కులమైనప్పటికీ ప్రభువుకు ఆ తేడాలు లేవండి. ఎవరైతే ప్రభువా నిన్ను పాపి నన్ను క్షమించమని చెప్పేసి నీ రక్తంలో నన్ను కడుగు అని చెప్పంటే ఆయన అంటాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవు కనుక ఆయన వెంటనే నిన్ను పాపమును క్షమించి తన సొంత కుమారుడుగా కుమార్తె నిన్ను ఆహ్వానించి తన యొక్క కుటుంబంలోకి చేర్చుకున్నటువంటి గొప్ప దేవుడు. తను ఎందరు అంగీకరించారో అనగా
ఆయన నామముందు విశ్వాసం ఉంచి వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాలని యోహాను 1:12 ప్రకారంగా నీ బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, వచ్చాక నీకు ఏ కష్టాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆయన నిన్ను ఆదుకునే దేవుడుగా ఉంటాడు. నిన్ను ఎత్తుకునే దేవుడుగా, నిన్ను మోసొచ్చే దేవుడుగా ఉంటాడండి. ముద్దు వెచ్చరును ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెర వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించవాడను నేనేం చెప్పినటువంటి మహాదేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక రక్షణ లేకపోతే రక్షణలోకి రండి, ప్రభుని ఆహ్వానించండి. అయ్యా, వాక్య ప్రకారం మీరు బాప్తిజం పొందండి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోండి, దేవుడు ఆయనను మృతుల్లో లేపానని హృదయం విశ్వసించినట్టయితే నువ్వు రక్షించబడతావని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఇంకా రక్షించబడకపోతే రక్షణలోకి రావాలని ప్రభు పేట ఆహ్వానిస్తున్నాము. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తరలించు. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవముల దేవ, నాయన అయ్యా, నమ్మకత్వం గురించి నీకు నమ్మకంగా ఉండాలి. ఈ లోకంలో అధికారి నమ్మకంగా ఉండాలి, మా జీవితాలు నమ్మకంగా ఉండాలి, అపనమ్మకస్తులాగా ఉండకూడదు. ఏ మతం నీ కులమైన పిల్లలు తండ్రి, నువ్వు చెప్పావు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగేస్తున్నాను మహాదేవుడు. కనుక ఈ లేఖనాలు ప్రభు ఎన్నో వెటుకిస్తూ చెప్పుకుంటూ వచ్చారు. గొప్ప దేవుడా, నన్ను ఆకర్షించుకొని నీ బిడ్డలుగా మార్చుకున్నామని, ఆ కుటుంబంలో కార్యం జరిగించమని, నీ నిజ రక్షణ వరకు చూపించమని, అయ్యా నీ యొక్క నామంలోకి ప్రభుని ఆహ్వానించి నీ ప్రియబిడ్డలుగా మార్చుకున్నామని, పరలోక రాజ్యానికి ఆ రీతిగా వారసులుగా చేసుకున్నామని, వారి నిండారకు దీవించి వర్ధలు చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో బహువినయంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా చిరునామా బ్రదర్ వి జీవరత్నం, HIG 75, భరత్ నగర్ కాలనీ, హైదరాబాద్ 500018, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 9455599742 మరియు 9492225911.